418 శ్లోకం. అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వరూపతః కిమిష్యన్ కశ్యవా హేతో దేహం పుష్ణాతి సత్వవిత్. అఖండానంద స్వరూపమగు ఆత్మయే తన సస్వరూపమని తెలుసుకున్నటువంటి సాధకుడు, తత్వవేత్త యగువాడు ఇక ఏ కోరికతో ఏ కారణమున ఈ శరీరమునందు దృష్టి పెట్టుకుంటాడు అనేటువంటి శ్లోకాన్ని ఇందులో చెప్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళి 1-2 చూద్దాం. సమూలమేతత్ పరిదశ్యవగ్నౌ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తతః స్వయం నిత్య విశుద్ధ బోధ ఆనందాత్మనా తిష్టతి విత్వరిష్టః. విచారణ సాధన 2 రకాలు. మనసును ఏకాగ్రత పరచడం అనేటువంటిది సాధన. ఏది నేను, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేటువంటిది విచారణ. విచారణ చేయువారిలో శ్రేష్ఠులకు మహాత్ములు ఈ స్థూల సూక్ష్మమునకు ప్రపంచమునెల్లా దీనికి మూలమా కారణముకు మాయతో సహితముగా నిర్వికల్పము సత్వరూపమునకు బ్రహ్మాగ్ని యందు భస్మ కావించి తాము నిత్యము విశుద్ధమునకు భోగానంద స్వరూపముతో స్థిరత్వము నందియుండును. ఇంకొక శ్లోకం. ప్రారబ్ధ సూత్రగ్రథితం శరీరం ప్రయాతు వా తిష్టతి ఘోరివస్రకు నతత్ పునః పశ్యతి తత్వవేత్త ఆనందాత్మని బ్రహ్మణి లీన వృత్తి. ధీరంగా విచారణ చేసి ఇది స్థూల శరీరము, ఈ కర్మేంద్రియాలు, ఇవి జ్ఞానేంద్రియాలు, ఇవి అంతరేంద్రియాలు, ఇవి పంచప్రాణాలు అంటూ విచారణ చేసుకుంటూ లోపలికెళ్ళి లోపల ఉన్నటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని గుర్తించినటువంటి సాధకుడు ఇది కాదు నేను, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ అన్నిటినీ వదిలేసి ఏ స్వరూపమైతే తెలిసిందో అటువంటి స్వరూపమునందు దృష్టి పెట్టి ఆ స్వరూప జ్ఞానంతో సమస్త కర్మలని దగ్ధం చేసుకుంటాడట. అటువంటి దగ్ధం చేసుకున్నటువంటి సాధకుడు ఎలా ఉంటాడనేటువంటిది ఏం చెప్తున్నారంటే, ప్రయాతువా తిష్టతి ఘోరవస్రకు ప్రారబ్ధ సూత్రం గ్రథితం శరీరం. గోవు మెడలో దండ కట్టారు. మెడలో ఉన్నటువంటి దండ ఉందా, ఊడిపోయిందా, తెగిపోయిందా అనేటువంటిది ఆవు పట్టించుకోలేదు. హత్తి మాదిరిగా ప్రారబ్ధ సూత్రం గ్రథితం శరీరం అంటే మన స్వరూపానికి ఆవు మెడలో కట్టినటువంటి దండ లాంటిదట మన శరీరం. ఆవు మెడలో కట్టినటువంటి దండ ఎలాగో అట్టి మాదిరిగా మన స్వరూపం, మన స్వరూపమునందు మంచి అందంగా మంచి పూలమాలను గుచ్చి మెడలో కట్టారు. ఆ పూలమాలకు సూత్రం దారం. అట్టి మాదిరిగా మన శరీరాన్ని మన స్వరూపానికి కట్టారు కదా, దీనికి దారం ఏది? సూత్రం ప్రారబ్ధం. ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం. దారం తెగిపోయిందనుకోండి, దండ పడిపోతుంది. దారం ఉన్నంతసేపే దండ నిలబడి ఉంటుంది. అంటే మన శరీరం మన స్వరూపాన్ని పట్టుకుని ఉన్నది అంటే ఏంటి? దానికి మూల కారణం దారం తెగలేదు. ఇంకా సూత్రం పట్టుకుని ఉంది, మన స్వరూపాన్ని పట్టుకుని ఉంది. అదే ప్రారబ్ధం. ప్రారబ్ధ సూత్రం గ్రథితం శరీరం. ఎవరి శరీరమైనా సరే, తల్ల పిల్ల భార్య భర్త అనేటువంటిది ఎవరు స్వస్వరూపానికి సంబంధించినటువంటి ఆ స్వరూపానికి తగిలించినటువంటి గోవు మెడలో కట్టిన దండ లాంటిది అంటున్నాడు. సూత్రం తెగిపోతే దండ ఎలాగైతే కింద పడిపోతుందో అట్టి మాదిరిగా మన శరీరం
మన స్వరూపాన్ని కట్టారు. ఆ సూత్రం దారం ప్రారబ్ధం. ప్రారబ్ధ సూత్ర గ్రథితం శరీరం. గ్రథితం అంటే ఆ దారం తెగనంత సేపే ఉంటుంది ఆ శరీరం. ఎంతమంది మూడేసి ఎన్ని రకాలుగా ఆపు చేస్తారన్నా సరే ఎవ్వరు వశం కాదు. దారం తెగిపోయిందంటే ప్రారబ్ధమే ఆధారం మన శరీరం నిలబడి ఉండటానికి. అంచేత గోవు మెడలో ఉన్నటువంటి దండ తెగిపోయిందా ఉందా అనేటువంటిది ఎలా పట్టించుకోవటం లేదో అట్టి మాదిరిగా పునః పశ్యతి తత్వవేత్త. తత్వవేత్త అయినటువంటి వాడు తత్వవేత్త అంటే ఎవరండి? తత్ అంటే అది, అంటే మనం, అది నేను అని తెలిసినటువంటి వాడిని తత్వవేత్త అంటారు. తత్వవేత్తలు. ఇది తెలిసినటువంటి వాళ్ళు భౌతిక వస్తువుని కూర్చుని జ్ఞానం. మన శరీరం ఉంది అంటే ఆవు మెడలో పెట్టిన దండ గురించి తెలుసుకున్నట్టు అనమాట. మన శరీరం స్త్రీయా పురుషుడా, ఎలా ఏ రంగులో ఉంది, ఏ రూపంలో ఉంది, దీనికి ఎన్ని ఊడిపోకుండా ఎంత గట్టిగా దీన్ని తయారు చేయాలి, దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు అన్నమాట. ఇవన్నీ కూడా తత్వవేత్త అనేటువంటి వాడు దీనికి సంబంధించిన ఆలోచన చేయడు. ఇది ప్రారంభం ఉన్నంత వరకు ఎవ్వడు తీసేయటం కుదరదు, తెంపేయటం కుదరదు. దారం గట్టిగా ఉన్నంతసేపు ఆ దారం ఊడిపోదు. అట్టి మాదిరిగా మన స్వరూపాన్ని తగులుకున్నటువంటి ఇది ప్రారంధం ఊడిపోతేనే, ప్రారంధం తెగిపోతేనే శరీరం ఊడిపోతుంది. ప్రారంధం ఉన్నంత కాలం తెగదు. అందుచేత ప్రారంధ సూత్ర గ్రథితం శరీరం. సూత్రం ఉండడం వల్ల ఇది నిలబడి ఉంటుంది. ప్రయత్తుగా తిష్టది గోదేవసరకు పునః పశ్యతి తత్వవేత్త. అంటే తత్వవేత్త అనేటువంటి వాడు తన స్వరూపము గురించే ఆలోచిస్తాడు కానీ ఇది ఉందా, ఊడిందా, ఇది ఎలా ఉంది, దీని గురించి ఆలోచించినటువంటి వాడు ఆ తత్వవేత్త కాదు. అంటే అతనికి ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు, ఆత్మస్వరూపం తాలూకు సాక్షాత్కారము కూడా కలగలేదు. అంటే అతనికి ఏం చేయలేదు, విచారణ చేయలేదు, సాధన కూడా చేయలేదు. అంటే యాంత్రికంగా ఏదో సాధన చేసి అని అనుకుంటున్నాడు అంతే. అలా కాదు. ఎక్కడి దాకా వెళ్ళాలి? ఆనందాత్మనా తిష్టది విద్వరిష్ట. విద్వరిష్ఠుడంటే ఆత్మస్వరూపం తాలూకు ఆ సస్వరూపానికి సంబంధించినటువంటి ఆనందంలో తిష్టతి పొందాలి. ఆ స్థితిని స్వయంగా తప స్వయం నిత్య విశుద్ధ బోధ, శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి బోధ వినాలి. తదాత్మని బ్రహ్మని నిర్వికల్పే. అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆలోచన చేతనం అనుకోండి, ఇది ఒక కల్పన. ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచన, శరీరానికి సంబంధించినటువంటి ఆలోచన. తదాత్మని బ్రహ్మని నిర్వికల్పే. ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచన చేసేటనుకోండి, ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచనలో నిర్వికల్పే. అంటే శరీరానికి సంబంధించినటువంటి దాని గురించి ఆలోచన చేస్తే నిర్వికల్ప స్థితి రాదు. కల్పన అంటే కల్పము. ఏంటి కల్పన? బాహ్య సంబంధమైనటువంటి తల్లో, తండో, భార్యో, పిల్లలో వీటికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నాం అనుకోండి, దేని గురించి మన ఆలోచన చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఆకారం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ ఆకారం తర్వాత ఇంకొక ఆకారం, ఎలాగైతే బాగుందో అలా చేయకుండా ఉండవలసింది, ఎలా చేయకుండా ఉండవలసింది అంటే అక్కడ కల్పన చేస్తూ ఉంటుంది. అలా కల్పన చేస్తూ ఉంటేది అది సవికల్పన. వస్తువు కల్పన, వస్తువు ఆకారాన్ని చూడడం అన్నమాట. నిర్వికల్పన స్థితి కనిపించదు అక్కడ. అంటే అలా దానికి అలా కల్పన చేసుకుంటూ అలా ఆలోచించి అలా కల్పన చేసుకుని జీవితం అలా గడిపేస్తుంటాడు అంతే ఆ సవికల్పన స్థితిలో. అలా కాకుండా తదాత్మని బ్రహ్మని నిర్వికల్పే. కల్పన ఆగిపోవాలి. కల్పన ఆగిపోవాలి అంటే సంకల్పం ఆగాలి. ఏది సంకల్పించేమో దానికి సంబంధించిన ఆకారం వచ్చేస్తుంటుంది మన హృదయంలోకి.
దానికి సంబంధించినటువంటి ఇంకొక ఆలోచన చేస్తున్నాం అనుకోండి. దేని గురించి ఆలోచన చేస్తున్నామో, దేని గురించి అనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆకారాలు వరుసగా దండలో పువ్వులు కూర్చున్నట్టుగా ఒకదాని అంశాలు ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అక్కడ నిర్వికల్పక స్థితి రాదు. నిర్వికల్పక స్థితి పొందకపోతే మన స్వరూపం గురించి మనకు తెలదు. అంటే శ్వాస మనసు ఆగిపోయి, మనసు ఏ ఆలోచన చేయకుండా ఇంద్రియాలు కూడా ఆగిపోయినప్పుడు హాయిగా సుఖంగా ఆనందంగా ఏదైతే ఉందో అటువంటి నిర్వికల్పక స్థితిలో సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే. అంటే మనసు సంకల్పరాహిత్యమైనటువంటి స్థితిలో సదా ఆత్మని, అంటే ఆత్మ ఎప్పుడూ ఉంది. సదా అంటే ఎప్పుడూ ఉంది. ఎప్పుడు ఉండేటువంటి ఆత్మనే మనం గుర్తించలేకపోతున్నాం. వస్తూ పోతూ ఉండేదాన్ని గుర్తించడం. శరీరం వస్తూ పోతుంది, జాగ్రత్తలో వచ్చింది, స్వప్నంలో పోయింది, నిద్రలో పోయింది. మెల్లికల్లోకి వచ్చాక మళ్ళీ శరీరాన్ని గుర్తించడం. దేన్ని గుర్తించడం లేదు? సదా ఉండేటటువంటి ఆత్మను గుర్తించడం లేదు. వస్తూ పోతూ ఉండేటువంటి శరీరాన్ని గుర్తించడం. వస్తూ పోతూ వచ్చి ఉండే శరీరమే నేననేటువంటి భావంతో మనసుతోటి సంకల్పాలు చేసుకుని మనసు ఏదనుకుంటుందో ఆయాకారాలను గుర్తించడం. అటువంటి వాడికి ఆత్మస్వరూపం తెలియబడదు. అప్పుడు కర్మ నశించదు. కర్మ నశించకపోతే జ్ఞానం కలగదు. జ్ఞానం కలగకపోతే మోక్షం రాదు. ఇది ఒక పరంపర. అంచేత ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని మనం చూడకుండా వస్తూ పోతూ ఉండేదాన్ని పట్టుకుని దాని భావంతో నేను అనుకుని నేను పుట్టాను, నేను పురుషుని, నేను స్త్రీని, నాకు ఇది ఉంది, నాకు అది లేదనే ఆలోచనలతో కల్పన చేసుకుంటున్నాం. ఆ కల్పనలో మన స్వరూపం మరుగుపడిపోతుంది. అంచేత ఆ కల్పన ఆగిపోతే నిర్వికల్పన. అటువంటి నిర్వికల్పక స్థితిలో తతః స్వయం నిత్య విశుద్ధ బోధా. ఇంతవరకు ఏదైతే మనం వింటున్నామో అటువంటి నిత్య శుద్ధమైనటువంటి బోధకే స్వయంగా మన స్వస్వరూపాన్ని మనమే చూడగలుగుతాం. ఆనందాత్మనా తిష్టతి విద్వరిష్ట. అటువంటి వాడు విద్వరిష్ఠుడు. అతను స్వయంగా చూశాడు. అంచేత అటువంటి చూసినటువంటి వాడికి ప్రారంభంతో వచ్చినటువంటి ఆవు మెడలో పూలమాలలాగా ఈ శరీరం ఉందా, ఊడిందా అనేటువంటిది కూడా పట్టించుకోడట. అది తెలియలేనటువంటి వాడు మాత్రమే దీని గురించి పట్టించుకుంటూ ఉంటాడు. అంచేత ఈ రకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వరూపద. అటువంటి ఆత్మకి సంబంధమైనటువంటి ఖండము కానిటువంటి అఖండమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని అఖండానందమాత్మానం. మన ఆత్మ అఖండమైనటువంటి ఆత్మానంద స్వరూపం. విజ్ఞాయ జ్ఞాన స్వరూపం స్వస్వరూపద. కిమిచ్చన్ కశ్యవ ఏదో దేహం పుష్ణాతి తత్వవితు. ఎప్పుడైతే ఇది కాదు ఇది నేను అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి ఏది తను కాదో దాని గురించి ఇంకా ఆలోచించటం. తనైతేనే దాని గురించి ఆలోచించాలి కానీ ఏది తన స్వరూపం కాదో అటువంటప్పుడు దాని గురించి పదే పదే జ్ఞాపకం తెచ్చుకుని దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడని అడుగుతున్నాడు. ఏ కారణం చేత దాని గురించి ఆలోచిస్తాడు? ఎందుకంటే అది ఉండేది కాదు, పోయేది కాదు, వీడి చేతిలో ఉన్న విషయం కాదు. అది ఎవరి చేతిలో ఉందండి? ప్రారంభం చేతిలో ఉంది. చాలా చెప్పుకుంటున్నాం మనం. మన శరీరం వచ్చింది. శరీరం వచ్చిన కాడి నుంచి ఒక విధానంలో పరిణామం చెందుకుంటూ వెళ్తుంది కదండి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, ఒక వర్ష క్రమంలోనే. అయితే అలాగ వార్ధక్యంలోకి వెళ్ళిపోవటం మనకి ఇష్టం లేదనుకోండి, వెళ్ళనకుండా మనం ఆఫ్ చేయాలి కదా. అంటే మనం మన ఇష్టంలో లేదు, మన చేతిలో లేదు. మన చేతిలో ఉంది. మన శరీరాన్ని వేరే విధానంలో అలంకారాలు చేసుకోవచ్చు. దానికి స్వాతంత్రం ఉంది మనకి. అది మన ఇష్టమే. రకరకాల దుస్తులు ధరించవచ్చు, రకరకాల ఆభరణాలు తయారు చేసుకోవచ్చు. ఒకలాగా ఉండేటటువంటి ఆకారాన్ని ఇంకొకలాగా ఉండేలా కూడా మార్చి చేసుకోవచ్చు. అంతేగాని పరిణామం చెందుకుంటూ వెళ్ళేదాన్ని మార్చే శక్తి మనకు లేదు. అంటే మనకేముంది? మన శరీరాన్ని
అడ్డపొట్టు తీసి నిలువు పెట్టి పెట్టచ్చు. మనకు స్వాతంత్రం ఉంది, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. ఈ దేవుడిని వదిలేసి ఇంకో దేవుడిని పట్టుకోవచ్చు, ఈ చేసే పని వదిలేసి ఇంకో చేసే పని చేయొచ్చు. అలాగే తాగడము తిరగడము ఏం కావాలనుకుంటే ఆ పాటిష్టమే. కర్మణ్యేవాధికారిస్తే నీ ఇష్టం, నీకు స్వాతంత్రం ఇచ్చాను, నీ ఇష్టం వచ్చిన కర్మలు చేసుకో. అదేంటండి అలా చేయకు ఇలా చేయకని చెప్పాలి కదండి దేవుడు అన్నవాడు. ఏమంటున్నాడైనా దానికి నీకు ఫుల్ స్వాతంత్రం ఉందయ్యా బాబు, దానికి మేమేమీ చెప్పడం లేదు, మా విధానంలో మేము చేసుకుంటూ పోతున్నాం. ఆయన చేసేది ఏంటండి, శరీరం ఇచ్చిన తర్వాత పరిణామం చెందుకుంటే చూడండి ప్రకృతి యొక్క సిస్టం, దాన్ని ఎవరి చేతిలోకి తీసుకోవడం సాధ్యం కాదు. మహాశక్తివంతమైంది, దాని ఇష్ట ప్రకారంగా అది వెళ్ళిపోతుంది అంతే. దానికి అనుగుణంగా ఇటు నడుచుకోవాలే తప్ప దానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. అది తెలిసింది. ఈ రకంగా ఏం తెలిసింది, దీన్ని నేను ఏం చేసినా సుఖం లేదు. అంచేత పుష్ణాది తత్వవిత్, పరిణామం చెందేటటువంటి వస్తువుని పరిణామం చెందకుండా మార్చలేడు. తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నాడు. స్వస్వరూపత విజ్ఞాయ స్వస్వరూపత. ఎప్పుడైతే తెలుసుకున్నాడో మార్పు చెందనటువంటి పరిణామం చెందనటువంటి నిత్యసత్యమైనటువంటి చిదానంద స్వరూపం ఆత్మ, దాన్ని తెలుసుకున్నాడు. దాన్ని పట్టుకుని ఉండడమే తత్వవేత్త యొక్క లక్ష్యం. ఈ వస్తువు పోతూ పరిణామం చెందుకుంటూ పోయే వస్తువును పట్టుకొని ఉండడం తత్వవేత్త యొక్క లక్షణం కాదు. ఇతనేమీ చేయలేడు, దీన్నేమీ మార్చలేడు. కానీ ప్రారంధానుగుణంగా వెళ్ళిపోయి దీన్ని మార్చాలనుకోవటం కూడా అజ్ఞానం. అది మహామాయ, మహాశక్తి. అంచేత సంసిద్ధస్య ఫలం త్వేత జీవన్ముక్తస్య యోగినః. జీవన్ముక్తుడంటే శరీరాన్ని వదిలేసి ముక్తిని పొందేసినోడు కాదు. ఎవడతనో సంసిద్ధస్య ఫలం త్వేత అంటే ఏంటండి, ప్రారంధములో ఏదేది వచ్చేలాగుందో ఆ ప్రారంధం అనేటువంటిది ఇప్పుడు చేసింది కాదు కదా, ఇంతకు ముందు ఎప్పుడో చేసింది. అది ఇప్పుడు తగులుకుంది. ఆ తగులుకున్న దాన్ని తప్పించుకోవటం ఈడి చేతిలో పెట్టలేదు, దాన్ని అనుభవించి తీరవలసింది. ప్రారంధం పోకతో నచ్చేది. వాడైనా సరే కాడు ఈడని చెప్పడానికి వెళ్ళలేదు. తత్వవేత్త అయినా సరే, జ్ఞాని అయినా సరే, యోగి అయినా సరే, మామూలుడైనా సరే, ఎవడైనా సరే ప్రారంధం పోకతో నచ్చేది. ఇంక దాన్ని అనిపించి తీరాల్సిందే. దాన్ని మార్చడం ఇతని చేతుల్లో లేదు. అలాగని దేవుడు కూడా ఆ ప్రారంధాన్ని మార్చడం కుదరదు. ఏ దేవుణ్ణి పట్టుకుని నాకు ఈ ప్రారంధాన్ని మార్చేవయ్యే, నాకు ఇది నచ్చలేదు, ఇది బాగోలేదు అంటే కుదరదండి. ఇంకా అలా మార్చడం. ప్రారంధాన్ని అలా పరిణామం చెందుకుంటూ పోతుంటే దానికి అనుగుణంగా సంసిద్ధస్య ఫలం త్వేత. ఎదురు ఏది వస్తుందో, కష్టం వస్తుందో, నష్టం వస్తుందో, సుఖం వస్తుందో, లాభం వస్తుందో, ఏది వస్తుందో సంసిద్ధస్య, నువ్వు సంసిద్ధుడివై ఉండాలి. అంతేగాని దాన్ని రానివ్వకుండా నేను ఆఫ్ చేసేస్తానండి అని చెప్పి నువ్వు ఏదేదో చేసినా నువ్వేమీ చేయలేవు. సంసిద్ధస్య ఫలం త్వేత. జీవన్ముక్తుడు అంటే ప్రారంధంలో ఏది వస్తుందో, పుణ్యం వస్తుందో, సుఖం వస్తుందో, దుఃఖం వస్తుందో, లాభం వస్తుందో, నష్టం వస్తుందో, జయం వస్తుందో, అపజయం వస్తుందో, ఎన్నాటికి కూడా సంసిద్ధస్య ఫలం త్వేత. ఫలం అంటే అంతే, మనం అనిపించడానికి, మనం అనిపించేది. ఇప్పుడు మనం అనిపించేవన్నీ కూడా ప్రారంభ కర్మలే. ప్రారంభంలో ఉన్నటువంటి వాటిని అనిపించను, అంతేగాని మొత్తం అంతా కాదు. అంటే ఇప్పుడు చేసేటటువంటి కర్మలకి నెక్స్ట్ జన్మకి ఉపయోగంతో అవి జత సంసిద్ధుడివై ఉంటాడన్నమాట. జీవన్ముక్తస్య యోగినః అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, జ్ఞానం తెలిసినటువంటి వాడు జీవన్ముక్తస్య యోగిన. ఎలా ఉంటాడు అతను? ఇది ప్రారంధం అండి, ఇది ఎవడో తప్పించుకోవటం కుదరదండి, ఇది ఈశ్వరాజ్ఞ అండి. మనం ముందు జన్మలో చేసినటువంటిది ఇప్పుడు అనిపించడానికి వచ్చాం, దాన్ని అలా అనిపించాలంటే. తల నేలనేసి పట్టుకుని ఏడుస్తున్నాడు అనుకోండి, వాడికి జ్ఞానం లేనట్టే. ఎందుకంటే ఎలా ఉంటాడు? సంసిద్ధస్య ఫలం త్వేత. వాడైనా సరే అనిపించాలి కదా. ఆ విషయం అతనికి తెలిసిందనుకోండి, ఇతను ఏడ్చినా ఏడకపోయినా వచ్చేటటువంటి దుఃఖాన్ని అనిపించి తీరవలసిందే, కష్టాన్ని నష్టాన్ని కూడా.
దానికి సంచిత్తుడై ఉంటాడు అనమాట. అలా సంచిత్తుడై ఉన్నటువంటి వాడిని జీవన్ముక్తుడు అన్నారంటే. జీవన్ముక్తుడు అంటే శరీరాన్ని వదిలి ఎక్కడికో పోయినటువంటి వాడు కాదు. శరీరం ఉంది, సంసారం ఉంది, ఇక్కడ అన్ని వ్యవహారాలు చక్కబెడతానంటాడు. కానీ విషయం తెలుస్తుంది అన్నమాట. ఇదంతా ఈ ప్రారంధానికి సంబంధించినటువంటి ప్రారంధం భోగతో నశ్యత్తు, వీటిని మనం అనుభవించిపోవాల్సిందే అనేటువంటి నిర్ణయం చేసుకుంటాడు. బహిరంత సదానంద రసస్వాదనమాత్మనే. అంటే ఈ రకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి, భార్యకి సంబంధించినటువంటి, పిల్లలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారకం ఏదైతే ఉందో, ఈ వ్యవహారానికి సంబంధించినంత కూడా వదిలేసి అతను నిరంతరము ఏ దృష్టిలో ఉంటాడో బహిరంత సదానంద రసస్వాదనమాత్మన. బహి ఆంతరము, లోపల వెలుపల అదే జ్ఞానంలో ఉంటాడంట. బహిరంత సదానంద, సదా ఆ ఆనంద స్వరూపంలో రసస్వాదనమాత్మన, ఆ ఆత్మానందాన్ని పొందుతూ హాయిగా ఉంటాడు. దీని గురించి పట్టించుకోవడం వీడు జరిగితే దాన్ని ఎవడు మార్చటం కుదరదు. వారి వారి ప్రారంభ కర్మానుసారంగా తప్పించుకోవటం కుదరదు. అద్దేసి ఎవడో ఆపు చేయడం కుదరదు. ఈడు చేయలేడు, ఇంకొకడు ఎవడో కూడా ఈడికి సాయం చేయలేడు. అందుకని దాన్ని అలాగా సాగిపోతుంది, నదిలో నీరులాగా. దాన్ని అలా గమనిస్తూ ఉంటాడు. దాన్ని కాదు గమనించవలసింది బహిరంత సదానంద. అంటే తన ఆత్మస్వరూపంలో శరీరం ఎలా ఉందంటే ఆకాశంలో కొండలాగా, లోపల ఖాళీ, కొండకి వెలుపులా ఖాళీ ఉంది. అట్టి మాదిరే బహిరంత సదానంద. ఆత్మ మన శరీరానికి లోపల ఉన్నటువంటి ఆత్మనే ఆత్మ అంటున్నాం మనం. లోపల ఉంది కనుక దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. మన శరీరానికి వెలుపులు ఉన్నటువంటి ఆ ఆత్మనే పరమాత్మ అన్నారు. అంటే శరీరానికి లోపల ఆత్మస్వరూపమే, వెలుపుల ఆత్మస్వరూపం. ఈ లోపల వెలుపులో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూసుకుంటూ ఉంటాడు అనమాట. బహిర్ముఖమైన ఆత్మలోనే ఉన్నాడు, అంతర్ముఖమైన ఆత్మలోనే ఉన్నాడు. ఈ అంతర్ముఖ బహిర్ముఖ వృత్తిలో ఈ శరీరం చిన్న వస్తువు అన్నమాట. ఇది ప్రారంభ సూత్రంతో లిఖించబడి ఉంది. దీనికి అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు ఏవో వస్తుంటాయి. అవి అతనికి కనిపించవు. ఇంకా ఆత్మను పట్టుకుని ఉన్నాడు కనుక అంచేత అది వదిలేసేసి నిత్యము ఆత్మస్వరూపాన్ని రసస్వాదనం ఆత్మని ఈ రకంగా పట్టుకుని బాహ్య సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాదులు ఎలా ఉంటాడంటే వైరాగ్యస్య ఫలం బోధో బోధస్య ఉపరతి ఫలం. అంటే బాహ్యంగా శరీరానికి సంబంధించినటువంటి వ్యవహారిక వస్తువుకు సంబంధించినటువంటి విషయంలో వైరాగ్యము. రాగం అంటే కోరిక, అంటే ప్రేమ లేక ప్రీతి. విరాగం అంటే లేకపోవడం. ఎందుకని అదంతా దేని మీద ఆధారపడి ఉంది? పైగా ఆ వస్తువు దేనికి సంబంధించింది? ఈశ్వరుడికి సంబంధించింది. ఈ ప్రపంచమంతా ఎవరికి సంబంధించిందండి? ఈశ్వరుడికి సంబంధించినటువంటి వస్తువు. ఇదంతా కూడా మన నామరూపాదులతో కూడుకున్నటువంటి నా శరీరము, నా శరీరము, నా భార్య, నా పిల్లలు అంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఏ పదార్థంతో తయారైంది? ఒకసారి చూడండి. అలాగా ఆకాశో వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, పాపాత్ పృథివీ, హృదయం వాసద, వాసదిప్పి అన్న, అన్నాద్భవంతి పోతానే. ఆకాశం ఎవరిది? దేవుడిది. వాయువు దేవుడిది. అగ్ని ఆయనదే. జలం ఆయనదే, ఆయన అధీనంలోనే ఉంటుంది. మరి భూమో అది ఆయన అధీనంలో ఉంటుంది. భూమిలో వచ్చేటటువంటి ఓషధులు అది ఆయన అధీనంలోనే ఉన్నది. ఆ ఓషధుల నుంచి స్త్రీ పురుషులు భుజిస్తున్నారు కదా, ఆ ఆకలి దప్పుకులు ఎవరి ప్రాణాలకి? అదంతా కూడా ఆయనే ప్రాణాలకే. ఆ తిన్నటువంటి ఆహార పదార్థాల నుంచి స్త్రీ పురుషులలో సుపరిశోణితాలు ప్రాణాలకు ఎవరిదే? అదైందే. అదే ఆయన వస్తువే. ఆ పదార్థం అయిందే, మంద కాదది. ఆ పదార్థంతో నిర్మితమైనటువంటి మన శరీరం ఎవరిదే? ఆయనదే.
మంది కాదు, మంది ఏదండి? మనకేమీ లేదంటారా? మనకేమీ లేదా? ఒకసారి ఆలోచించండి. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి అని రెండు సృష్టిలు ఉన్నాయి. జీవ సృష్టి అంతా కూడా జీవుడిదే, ఈశ్వర సృష్టి అంతా ఈశ్వరుడిదే. ఏదేది ఈశ్వర సృష్టి? ఇప్పుడు చెప్పినటువంటి మన స్త్రీ పురుషుల నిర్మాణం ఏదైతే ఉందో, ఆకాశం దగ్గర నుంచి చుక్కల సూర్యుని దాకా, వాటి నుంచి అండము పిండము శిశువు రూపంలో, ఆ శరీర రూపంలో వచ్చినటువంటి పదార్థం అంతా ఆయిందే. ఈడేమనుకుంటున్నాడంటే ఆ పిల్లోడు నా పిల్లోడు, ఆ పిల్ల నా పిల్ల, ఈ నా భార్య నా భర్త అనుకున్నాడు. కాదండి. ఈ పదార్థం, ఈ వస్తువులన్నీ కూడా ఆయన ప్రణాళికల్లో సృష్టించుకున్నాడు. అలా సృష్టించుకుని నీకెందుకు తగిలించాడు ఈ పూలదండ? నీకెందుకు తగిలించాడు? ప్రారంభం. ఆవికి మనం మెడలో దండ కట్టాం కదా, ఎందుకు కట్టు ఆవికి మెడలో దండ? అట్టి మాదిరిగా మనకి దండ తగిలించాడు. ఎందుకు తగిలించాడు? స్త్రీయో లేక పురుషుడు రూపంలోనో ఒక దండ తగిలించాడు. దండ అయిందే, దారం కూడా అయిందే. కానీ మన ప్రారంధాన్ని అనుభవించడం కోసం ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని వదిలించుకోకుండా వెళ్ళడం వల్ల ఆ కర్మఫలాలు అనిపించడానికి ఈశారన్నా వెళ్ళి వదిలించుకురా నాయన, ఎవరో ఒకరిని పట్టుకుని జ్ఞానం సంపాదించుకుని యోగం చేసి నీ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకురమ్మని మళ్ళీ పూలదండ వేసి పంపాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఇతను? ఆయన ఎత్తికిచ్చాడో దాన్ని వదిలేసేసి దీని గురించి ఆలోచించాడంటే 24 గంటలు. దేని గురించి ఆలోచించాలి? తన స్వరూపం గురించి ఆలోచించాలి. అందుకనే సంసిద్ధస్య ఫలం త్వేత జీవన్ముక్తస్య యోగిన. ఈ ఫలం గురించి ఆలోచించాడు జీవుడు, జ్ఞానం తెలిసినటువంటి వాడు. చేత నామరూపాత్మకమైనటువంటి సమస్త జగత్తు ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిలోని వస్తు సముదాయాన్ని పట్టుకుని నాది అనుకున్నదంతా జీవ సృష్టి. నాది అనుకుని దాని గురించి ఆలోచన చేస్తున్నారు కదండి. సంకల్ప వికల్పాలు చేస్తున్నారు కదా. సంకల్ప వికల్పాలు పాటించుకోండి. స్వప్నంలో మనం కళలు కంటాం కదండి. ఆ కళలు అచ్చం ఇక్కడ లాంటి మనుషులు, పశువులు, బంగారం, వెండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రుడు అన్ని కనపడుతున్నాయా? అది సృష్టి కదా. ఎవరి సృష్టి? అది ఈశ్వర సృష్టి కాదు. అందులో వస్తువులు ఈశ్వరుడి కాదయ్యి. అక్కడ కనిపించినటువంటి మనకి ఆ కళ్ళలో కనిపించిన వెండి, బంగారాలు, ఆ వస్తు సముదాయం ఈశ్వరుడికి కాదు, మనది. అది మన సొంతమే. దాన్ని నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పర్వాలేదు. యువతలకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనవి కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చేను కొనుక్కున్నావు అనుకోండి, నాది అంటాం. ఇప్పటికి ఆ చేను నాదన్నా వాళ్ళు ఎంతమంది వెళ్ళారంటారు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ చేను మళ్ళీ మన రేపు అమ్మేసామనుకోండి, మళ్ళీ ఇంకొకటి వచ్చి నాదంటాడు. అంటే చేను అక్కడే ఉంది. ఎంతమందో వచ్చి నాది నాది అని వెళ్ళారు. అలాగే ఇల్లు, వాకిండ్లు, చేను, చెట్టు మొదలైందంతా ఆ చేను మాదేనండి పూర్వం, ఇప్పుడు కాదండి, అమ్మేసామండి, ఇప్పుడు ఎవరిది ఇంకొకటి ఎవడో నాదన్నాడు. అట్టి మాదిరిగా విషయం అంతా ఈశ్వర సృష్టి. లోపల ఉన్నటువంటి సృష్టి మాత్రం జీవుడిది. దాన్ని ప్రాతిభాషిక జగత్తు అంటారు. అంచేత ప్రాతిభాషిక జగత్తుని నీ ఇష్టం వచ్చినట్టుగా కల్పన చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన కూడా శరీరమేమో ఈశ్వరుడు. శరీరాన్ని మన స్వభావానికి అనుగుణంగా ముస్తాబు చేసి చూశారండి, అది ఈశ్వర సృష్టి కాదు. అంటే ఒకడు తల 20 తిరుగుతాడు, ఇంకొకడేమో తల 3 తిరుగుతాడు. అంటే అది వాడి ఇష్టం, అది ఈశ్వరుడికి సంబంధం లేదు. జుట్టు మాత్రం అయిందే. ఆ జుట్టును నువ్వు ఎలా ముడేస్తావో జడేస్తావో అది నీ ఇష్టం. చూసారండి, వస్తువుని ఇవ్వడం ఆయనదే, వస్తువు అయిందే. కానీ ఆ వస్తువు వినియోగించుకోవడం మాత్రం నువ్వు ఎలా తయారు చేసుకుంటావు అలా చేసుకుంటావు. ఆ తయారు చేసి అదంతా ప్రాతిభాషికమే. అలాగే స్వప్నంలో ఉన్న వస్తువుతో సహా జీవుడిదే, మెలకులో మాత్రం ఈశ్వరుడిదే. దాన్ని మనం మార్చుకుని నాది నాది అంటున్నాం. అందుకని ఈ రకంగా వైరాగ్యస్య ఫలం బోధో. ఈ రకంగా విన్నావు కదా, నీకు జ్ఞానం తెలిసింది, నీ స్వరూపం తెలిసింది. నీ స్వరూపాన్ని తెలియడం వల్ల నీకేం కలగాలి? ఈశ్వరి
వైరాగ్యం అంటే ఏంటండి అసలు? పట్టుకో బాబు, మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇంకా మాకు అక్కర్లేదని చెప్పి పంచిపెట్టేయమంటారు అనుకుంటున్నారా? వైరాగ్యం అంటేనే కాదు. నాది కాదని తెలియటమే వైరాగ్యం. నాదని పట్టుకోవటమే రాగం. అంటే రాగం అంటే ఇప్పుడు శరీరం ఉంది కదండి, శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు కదా. ఈ లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం విషయంలో కూడా కొన్ని లక్షణాలు మనం ప్రవేశపెట్టుకున్నాం. సూక్ష్మ శరీరం ఈశ్వర సృష్టి, స్థూల శరీరం ఈశ్వర సృష్టి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ జీవ సృష్టి. కోపం ఈశ్వర సృష్టి కాదు, రాగం కోరిక ఈశ్వర సృష్టి కాదు, ఆ వస్తువుల మీద ప్రీతి ఈశ్వర సృష్టి కాదు. సూక్ష్మ శరీరములో ఈ కామక్రోధాదులు మనం ప్రవేశపెట్టుకున్నాం. వదలడము మన ఇష్టమే, ప్రవేశపెట్టుకోవటం కూడా మన ఇష్టమే. ఆ ఈశ్వర సృష్టి కాదు కనుక వదిలేయచ్చు, పట్టుకోవచ్చు. ఆ రకంగా మనం ప్రవేశపెట్టుకున్నటువంటి విషయాదుల్ని వదిలేయటమే వైరాగ్యస్య ఫలం బోధ. అంటే బోధ వింటున్నాము, ఈ బోధకు ఫలమేంటి? నాది కాదని తెలియటమే. జుట్టు నాది కాదు, శరీరం నాది కాదు, ఈ భార్య పిల్లల శరీరాలు కూడా నాయి కాదు, అది ఈశ్వర సృష్టి. మనం చేసిన ప్రారంభ కర్మను అనుభవించడానికి ఇవ్వడం జరిగింది. అది నేను వేరు, నాది వేరు, నేను నాది. బాగా గుర్తుపెట్టుకోండి. అనుక్షణం కూడా ప్రతి వస్తువు దగ్గర నేను నాది. ఈ వస్తువు ఎవరిదండి? నాది. వస్తువు వేరు, నాదన్నవాడు వేరు కదా, రెండు ఉన్నాయి కదా. అట్టి మాదిరిగా నాది అన్నటువంటి వస్తువుని వదిలేయటం కాదు, మరి నాది కాదని తెలియటమే ఇది ఈశ్వర సృష్టి, ఈశ్వర పదార్థమని వైరాగ్యస్య ఫలం బోధ. బోధ వల్ల కలిగినటువంటి ఫలితం ఏంటంటే ఈ జ్ఞానం రావడం. ఈ జ్ఞానం ఎవడైతే వచ్చిందో బోధస్యో ఉపరతి ఫలం. అంటే వైరాగ్యం వచ్చింది కదండి. వైరాగ్యానికి ఫలం ఏంటి? వైరాగ్యానికి ఫలం ఏంటంటే ఉపరతి. ఉపరతి అంటే ఈ రకమైనటువంటి బాహ్య వస్తువుని వదిలి ఆత్మస్వరూపమునందు స్థితి కలిగి ఉండడం ఆత్మరతి. బాహ్యం ఆంతర్యం. ఈ రకంగా స్వానందానుభవాశాంతి దేశైవోపరతే ఫలం. వైరాగ్యం వచ్చింది, వైరాగ్యం వల్ల ఈ ఉపరతిని పొందేడు బానుంది. దానివల్ల ఏంటి ఫలితం అంటే స్వానందానుభవాశాంతి. ఎలాంటి శాంతి అంటే స్వానుభూతికి సంబంధించినటువంటి స్వానందానుభవాశాంతి. మన స్వరూపానికి సంబంధించినటువంటి అనుభవంలో స్థితి కలిగినప్పుడు ఏ శాంతి కలిగిందో ఆ శాంతే ఉపరతికి ఫలం. ప్రధానమైనది ఏంటి? శాంతి కలగాలి. శాంతి శాంతి అంటే ఏం శాంతి? ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఇదంతా ప్రారంధానికి సంబంధించింది. ఇది నాది కాదు, నేను కూడా కాదు, నేను వీటికి సంబంధించినటువంటి నా స్వరూపం వేరు, నా స్వరూపం ఆత్మస్వరూపం అని తెలుసుకున్నటువంటి స్వ ఆనందానుభవాశాంతి. స్వ అంటే తన ఆత్మకి సంబంధించినటువంటి అనుభూతిని పొందినటువంటి వాడు ఆనందానుభవాశాంతి. ఆనందం యొక్క ఫలితం ఏంటంటే అండి శాంతి. ఆత్మస్వరూపానికి ఫలితం ఏంటంటే ఆనందం. ఆత్మస్వరూపాన్ని తెలియటానికి ఉపరతి, ఉపరతికి ఫలం వైరాగ్యం. వైరాగ్యస్య ఫలం బోధ. వైరాగ్యానికి ఫలం బోధ. అంటే బోధ వల్ల వైరాగ్యం వచ్చింది, వైరాగ్యం వల్ల ఉపరతి వచ్చింది, ఉపరతి వల్ల ఆనందానుభవం వచ్చింది, ఆత్మానందానుభవం వల్ల శాంతి వచ్చింది. శాంతే జీవితానికి పరమావధి. ఎవడికి శాంతి లేదో వాడికి ఎన్ని కోట్లు సంపాదించినా సుఖం ఉండదు, నిద్ర పట్టదు, అంత భయమే, అంత బాధే, ఏమవుతుందో ఏం జరుగుతుందో. ఎందుకంటే అండి నాది కాని వస్తువుని పట్టుకుంటాడు సుఖం ఎట్టుంటుందండి.
నాది కాని వస్తువు నాది కాదని తెలిసినప్పుడు హాయిగా సుఖంగా నిద్రపోతాడు. ఎవడ వస్తువు తెచ్చి ఇంట్లో దశ చేయడం కూడా అంటే తలుపేసిన పట్టుకోవడం కుదరదు. ఏ సమయంలో వచ్చి తలుపు కొట్టేస్తారన్న భయమే. ఇంకా ఇది కూడా అంతే. శాంతి అంటే నిబ్బరంగా నిదానందంగా ఉంటాడు ఎవడు. ఏది ఈశ్వర పదార్థమో ఆ ఈశ్వరుడికి సంబంధించింది ఈశ్వరుడికి వదిలేసి మన స్వరూపానికి సంబంధించిన దాన్ని పట్టుకుని ఎవడుంటాడు వాడికి బ్రహ్మాండమైనటువంటి సుఖంగా నిద్రపడుతుంది. ఎవడికి నిద్ర పట్టదు, ఎవడికి సుఖం ఉండదు, సత్యం తెలియలేనటువంటి వాడికి. అంచేత యద్యుత్తరోత్తరాభావ పూర్వంతు నిష్ఫలం నివృత్తి పరమాత్మృతి ఆనందో అనుపమస్మృత. వెనుక వస్తువులు ప్రార్థించకున్నా ముందు ముందు ఎనయదగిన విషయములు నిరర్థకములగు. అనగా ఆత్మశాంతి లేక ఉపరతి లేక బోధ లేకపోవడం వల్ల వైరాగ్యము నిష్ఫలములని భావం. ఏమన్నా అర్థమైందా? ఎవరికైతే శాంతి కలగలేదో ఆత్మశాంతి లేదు కదండి. చాలా విన్నాడు, పుస్తకాలు కూడా రాసేసాడు, ఉపన్యాసాలు కూడా చెప్పాడు, 24 గంటలు సాధనే అంటుంటాడు. వీడికి ఏమి లేదు? శాంతి లేదు. శాంతి లేని వాడికి ఉపరతి లేక బోధ ఉపయోగం లేదు. బోధ వల్ల వైరాగ్యం కదా, వైరాగ్యం వల్ల కూడా ఫలం లేదు. వెనుక ఒకదాని నుంచి మనకు ప్రయోజనాన్ని పొందాం కదా. అన్నింటికీ ముఖ్యమైనది ఇది తృప్తి, పరమతృప్తి. అదే సాక్షాత్తు అనుపమానమైన ఆనందము. ఇటువంటి పరమతృప్తిని పరమశాంతిని పొందకపోతే ఏ పొందాడో అని నిరుపయోగమే. అన్నింటి యొక్క లక్ష్యం ఏమిటంటే, ఇప్పుడు చేను పండలేదు, దమ్ము చేసాడు, నీరెట్టాడు, పిండేసాడు, ఊడిసాడు, విత్తనాలు ఎట్టాడు, ఒకటేడు చాలా పనులు చేశాడు. కానీ ఏం చేయలేదు, విత్తనాలు చల్లలేదు, చేనంతా దున్నేసాడు. ఎందుకు ప్రయోజనం ఏంటండి? అట్టి మాదిరి లక్ష్యం ఏంటి? చేను పండిన తర్వాత ధాన్యం కోసి ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి కదా, తెచ్చుకోలేదు, అంత నేలపాలైపోయింది. ఏంటి ప్రయోజనం ఏంటండి? ఇంత కష్టపడ్డా వాడు ఫలితం తీసుకోవాలి కదా. ప్రయోజనాన్ని పొందకపోవటం వల్ల సత్సంగాలకు ఎందుకు రావడము, ఉపదేశాలు ఎందుకు, ఉపన్యాసాలు ఎందుకు, దేనివల్లండి? సమయం గడపడం కోసమా? వృధా. చేను పండిన తర్వాత పోసుకోలేదండి, ఏంటి ప్రయోజనం? వాడు అంత కష్టపడ్డాడు కదా, ఫలితం తీసుకోవాలి కదా. అంటే ఏదైనా సరే అన్నిటికీ ముఖ్య కారణమైనటువంటిది శాంతి. శాంతి కలగడానికి ఆత్మానందాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలియటమే. ఆత్మస్వరూపాన్ని తెలియటానికి ఆత్మస్వరూపం కాని వస్తువుని వదలడమే వైరాగ్యం. వైరాగ్యం వచ్చింది అంటే అతనికి బాగా బోధ ఆలకించాడు అనమాట. ఆ బోధకి ఫలితం వైరాగ్యం. వైరాగ్యానికి ఫలితము ఆత్మజ్ఞానం, ఆత్మయోగము, ఆత్మానందము, శాంతి, తృప్తి. ఇలా యద్యుత్తరోత్తరాభావ పూర్వంతు నిష్ఫలం. అది పంట పండిని తెచ్చుకోలేనప్పుడు దమ్ము చేసింది అనవసరమే. నీరు పెట్టడము, కలుపు తీయటము కూడా అనవసరమే కదా. ఎన్ని యద్యుత్తరోత్తరాభావ పూర్వంతు నిష్ఫలం నివృత్తి పరమాతృప్తి ఆనందో అనుపమస్మృత. ఇవన్నీ వేస్టే, జన్మ వేస్ట్ అయిపోదు. రోజు సత్సంగాన్ని వదలకుండా వస్తున్నాడు వెళ్తున్నాడు అని సాధన చేయడు. ఏంటండి? వినడం కాదు, గ్రహించాలి, వినాలి. విన్నటువంటి దాన్ని గ్రహించాలి, ఆలోచించాలి. దాన్నే ఇందాక ముందు శ్లోకంలో విచారణ అన్నాడు. విచారణ వల్ల ఫలం ఏంటి? ఏదో నాకు వచ్చేసింది నువ్వు నిర్ణయానికి వచ్చేకు. పూర్తిగా నిఘాయిగా సుఖంగా భయం నిర్భయం శాంతి. ఈ రకంగా దృష్ట జుకేష్ అనుద్విగో విద్యాయా ప్రస్తుతం ఫలం. దృష్ట జుకేష్ అనుద్వేగో విద్యాయా ప్రస్తుతం ఫలం.
యత్ కృతం భ్రాంతి వేలాయం నానా కర్మ జుగుప్సితం పశ్యాన్నరో వివేకేన తత్కథం కర్తుమర్హతి. ప్రారబ్ధ వశము వలన ఏర్పడినటువంటి దుఃఖముల చేత విచలితుడు కాకపోతే ఆత్మజ్ఞానానికి ఫలితం. నేను సత్సంగం విన్నానండి, నాకు ఆత్మజ్ఞానం కలిగేసిందండి అంటాడండి. ప్రారబ్ధానికి సంబంధించినటువంటి దృష్ట దిగ్గేష్ అనుదిగ్నో దుష్వేన అనుద్వేగో విద్యాయ ప్రస్తుతం ఫలం. అంటే సాధారణ మానవుడికి ఏదైనా సమస్య కుటుంబంలో భార్య పిల్లల నుంచో లేకపోతే నష్టమో కష్టం వచ్చిందనుకోండి, వెంటనే దృష్ట దుఃఖేష్ అనుద్వేగో అంటే ఎంత వేగంగా స్పందించాడంటే ఇంకా భయపడిపోయి కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, ఆలోచన ఉండదు, ఉండదు, ఏదో ఇంక మొత్తం అంతా కోల్పోయినట్టు అయిపోతాడు. దాన్ని అనుదుకేష్ అంటే దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం ఎలాంటిది? ఆలోచనారహితమైనటువంటి వేగం. దుష్ట దుఃఖేశ్వ అనుద్వేగో విద్యాయా ప్రస్తుతం ఫలం. ఆ వేగాన్ని ఆపు చెయ్యటమే బోధక ఫలం. ఆత్మానుభూతిని పొందాడనుకోండి, సాధారణ మానవుడికి వచ్చినట్టుగా వీడికి కష్టం వస్తుంది, కానీ వీడు ఆ వేగాన్ని ఆపుతాడు. వీడు ఆపలేడు. ఆపకుండా బీభత్సంగా కింద పడి తొలిస్తుంటాడు. యత్ కృతం భ్రాంతి వేలాయం అంటే సత్సంగి విని సత్యం తెలిసి సాధన చేశాడు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు కదా, మరి ఎందుకు అలాగైపోయాడు? ఎప్పుడైనా సరే ఏదైనా సరే అతనికి ఆ స్థితి అనుభవం వచ్చిందా లేదా అన్నదే ఏదైనా సమస్య వచ్చినప్పుడే చూడాలన్నమాట. అది ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పేటటువంటి విషయం. యత్ కృతం భ్రాంతి వేలాయం అంటే ఇప్పుడు ఇతను పడి పడి దొల్లి ఏడుతున్నాడు కదా. యత్ కృతం భ్రాంతి వేలాయం నానా కర్మ జుగుప్సితం అంటే అతనికి ఆచరణలో కనిపించడం లేదు. ఆచరణలో కనిపించడం లేదంటే అతనికి పూర్తి అనుభవంలోకి రాలేదు. అతను వినటమే జరిగింది, ఏదో యాంత్రికంగా చేయటమే తెలియంది. అంచేత అది అంతా కూడా నానా కర్మ జుగుప్సితం, అనేక రకాలైనటువంటి కర్మలు చేసాడు అతను. పశ్యాన్నరో వివేకేన తత్కథం కర్తుమర్హతి. ఆ వేగాన్ని అరికట్టి పశ్యాన్నరో వివేకేన అక్కడే నీ వివేకాన్ని ఉపయోగించాలి. విన్నటువంటి తెలుసుకున్నటువంటి అవును కదా అని కంగారు పడిపోకుండా నేను ఎవరిని, ఏది నేను తగిలించుకున్న దానికి నాకు తేడా ఏంటి? ఫస్ట్ మనం దేన్ని తగిలించుకున్నాం? మన శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి కనుక ఆ శరీరం కోసం ఒక భార్యను తగిలించుకున్నాం. ఆ భార్యతో సంసారం చేసాడు కనుక పిల్లలు వచ్చారు. అంటే ఏమైంది? ఆ పిల్లల్ని పోషించుకోవడానికి ఇల్లు బాకలి చేను చెట్టు ఆస్తుపాస్తులు సమకూర్చుకోవాల్సి. ఇందులో ఎవరతను ప్రశాంతంగా కూర్చుని వివేకం చెయ్యాలి. పశ్యాన్నరో వివేకేనా, ఎవరైనా సరే వివేకాన్ని ఉపయోగించాలి. వివేకాన్ని ఉపయోగించలేదనుకోండి, ఆ బుద్ధి బలాన్ని కోల్పోయాడు అనుకోండి, సామాన్య మానవుడు అయిపోతాడు. సామాన్య మానవుడు అయిపోయాడు కథం కర్తుమర్హతి. అప్పుడు దాకా తెలుసుకున్నటువంటి జ్ఞానము, ఆత్మానుభూతి, దానికి సంబంధించిన బలము అన్నీ పోతాయి. అందువల్ల ఏం చెయ్యాలి? విద్యాఫలం సాధనతో నివృత్తి ప్రవృత్తి అజ్ఞాన ఫలం తదక్షితం. విద్యాఫలం స్వాదనతో నివృత్తి. విద్య అవిద్య, తెలియటము తెలియకపోవడం. విద్యాఫలం స్వాదనతో నివృత్తి. వినడం వల్ల చదవడం వల్ల తెలియడం. ఈ తెలియడానికి విద్య అని పేరు. విద్యాఫలం సాధనతో నివృత్తి. ఈ తెలిసినటువంటి జ్ఞానంతో అతను సాధన చేశాడు. సాధన చేసి ఏది నేను కాదో, ఏది నాది కాదో దాన్ని అంతటినీ దాటిపోయి ఏది నేనో అది తెలిసింది. అక్కడ దీనికి సంబంధించిందంతా కూడా
సంకల్ప వికల్పాలతో కూడినటువంటిదంతా నివృత్తి అయింది. ఎక్కడైతే నివృత్తి అయిందో నివృత్తి అజ్ఞాన ఫలం తదక్షితం. అంటే సంకల్ప వికల్పాలు ఆగిపోయి స్వరూప సాక్షాత్కారం అయిందనుకోండి, అప్పుడు ఏమైంది? సాధనతో ఆ సంకల్ప వికల్పాలు మనసు నివృత్తి అయింది. అక్కడ అప్పుడు శాంతి ఏర్పడింది, ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, ఆనందం వచ్చింది, అన్ని బాగున్నాయి. ప్రవృత్తి అజ్ఞాన ఫలం. నివృత్తి ప్రవృత్తి అంటే నివృత్తి అంటే వదలడం. వదలడం వల్ల నివృత్తి ఏర్పడింది, దానివల్ల జ్ఞానం కలిగింది. ప్రవృత్తి అజ్ఞాన ఫలం. బాగా ఆలోచించుకోండి. ప్రవృత్తికి ఫలం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానానికి తదక్షితం దుఃఖం. మనం నాది నేను అనుకుని పట్టుకుని వస్తువుల్ని, ఆ వస్తువులను పూర్తి కర్మలు చేస్తున్నాం కదండి, ఇవన్నీ ప్రవృత్తి కర్మలు. ప్రవృత్తి కర్మలకు ఫలితం ఏంటండి? మనం ఇవాళ ఏదో చేసాం కదా, ఇవాళతో అయిపోయింది అనుకుంటున్నారా? సృష్టి ఏనాటిది? ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు. ఒక్కొక్క యుగంలోనే ఎన్ని లక్షల సార్లు మనం పుట్టి చచ్చిపోయాం. చనిపోయినప్పుడు శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. ఆ కొత్త శరీరం వచ్చేటప్పుడు మళ్ళీ అంతా మర్చిపోతున్నాం. అలాగే ఎందుకు మరుపు పెట్టాడండి? మరుపు పెట్టకపోతే ఆ ఇల్లు నేనే కట్టాను, ఆ చేను నాదే అని చెప్పి తెల్లాడికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి లేని పని పెద్ద పెద్ద పోపలం వచ్చేస్తుంది. అంచేత ప్రారంధాన్ని అనుభవించడు. అంత పూర్తిగా చెరిపెత్తేనే ఆడ ప్రారంధాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఎన్నిసార్లు శరీరాలు పోయినాయి. వచ్చిన ప్రతిసారి మంచి వస్తాది శరీరం రావట్లేదు, వచ్చిన ప్రతిసారి మనిషి శరీరము రావట్లేదు. ఎన్నెన్ని జన్మలు, ఎంతంత దుఃఖాలు, ఎంతంత బాధలు. ఇది ఇప్పుడు మనం పొందే దుఃఖం పెద్ద దుఃఖం కాదండి. తిండి లేకుండా మలమల మాడిపోయేటటువంటి జన్మలు కూడా ఉన్నాయి. చరిత్రలు చదవండి, ఇతిహాసాలు పురాణాలు చదవండి. డొక్కలు ఎండిపోయి ఉండడానికి ఇల్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డ లేకుండా, మనిషి సాయం లేకుండా, తోడు లేకుండా, అన్నమో రామచంద్ర అంటూ అలమటించి ఒక్కొక్కసారి 12 ఏళ్ళు వర్షాలు కురిసి కదట. కరువు తాండవించేసేది, మనిషిని పిక్కు తినేసేవారు. బీభత్సమైనటువంటి జీవితం, దుఃఖభూయిష్టం. ఇలాంటి ఎన్నో యుగాలు జరిగినాయి. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా చాలా బాగుంది విధానం అంతా. అందుచేత ప్రవృత్తి ఫలం ఏంటంటే ఏదో కర్మ చేసాం, ఆ కర్మకు పుణ్యమో పాపమో ఏర్పడింది, దాన్ని అనిపించడానికి వెంటనే గోడని బంతి కొట్టినట్టుగా అనిపించడానికి వచ్చేస్తుందండి. అలాగని మీరు ఏమీ బాధపడొద్దని మేము చెప్పడం లేదు. జ్ఞానం సంపాదించండి. నివృత్తి ప్రవృత్తి. కర్మ చేసేయమంటే అంటుకుంటుంది. కర్మని వదిలేస్తే కర్మను వదిలేయమంటలేదు. నాకు సంబంధించిన వస్తువు కాదది అంటే అప్పుడు మన కర్మ అంటుకోదు కదా. ఆ వస్తువు ఎవరిదండి అంటే నాది అన్నాడు అనుకోండి, నువ్వు ఇక్కడ ఎందుకు కట్టావు అని చెప్పి అతని మీద కోపపడతాం కదా. ఎవడో తెచ్చి ఇక్కడ మనం కూర్చుని ఇక్కడ పెట్టేసాడు అనుకోండి, ఏ గుడ్ల మూట. అప్పుడు ఎవరండి ఇక్కడ పెట్టిన వాళ్ళు అంటే నేను అన్నాడు అనుకోండి, తలకమాట అంటారు అతను. అదేమైంది? నాకు సంబంధం లేదండి, నేను పెట్టలేదండి అంటేనా అతను కర్మ అంటుకోదు. అంటే కర్మ ఎందుకు అంటుకుంటుంది? నేను చేశాను అంటే అంటుకుంటుంది. నేను చేయలేదు. ఏది నేను ఆత్మస్వరూపం అన్నాయి. శరీరం నేను కాదు. శరీరం కంటే వేరుకున్నటువంటి నా స్వరూపం వేరు. ఈ రకంగా నివృత్తి వల్ల జ్ఞానం, ప్రవృత్తి వల్ల అజ్ఞాన బలం. స్వజ్ఞానయోన్ మనం వృత పుష్టి కాదు. అజ్ఞానయోరన్ నృపతృష్టి కాదు. అజ్ఞానానికి ఫలితం ఏంటంటే, అంటే ప్రవృత్తి కర్మలకి ఫలితం ఎండమావులలో నీళ్లు అనుకుని పరిగెట్టడం లాంటిది. మృగతృష్టికాయం అంటే జంతువులు, పశువులు వేసవకాలంలో రోడ్డు మీద నీరు చూడండి ప్రవహించుకుంటూ వస్తుంది కదా, అది సత్యం అనుకుని దాహం తీర్చిపడక పరిగెడతాడు. పరిగెట్టి చచ్చిపోతాడు.
అట్టి మాదిరిగా అజ్ఞానానికి ఫలితం ఏంటంటే మృగతృష్ణి కాదు. మృగాదులు ఎలాగైతే నీళ్లు కాకపోయినా సరే నీళ్లు అనుకుని పరిగెడుతున్నాయో అదే వీడికి ఫలితం అట. ఎవరికి? ప్రవృత్తికి. అంచేత నో చేద్వేదో దుష్ట ఫలం కిమజ్ఞాతి. దానికి ఫలం అంతా దుష్ట ఫలమే, కడుపు నిండదు, పూర్తవదు. అంచేత జ్ఞానాన్ని విద్యాఫలం స్వాదనతో నివృత్తి. ప్రవృత్తి నివృత్తి. కర్మను వదిలించుకో, తగిలించుకోకు. తగిలించుకున్నావా ఇంత జ్ఞానం బూడిదలో పోసినట్టు అయిపోతుందంటే. అంచేత నివృత్తి. వదిలించుకో, వదిలించుకో. నీ స్వరూపాన్ని పట్టుకో, నీ స్వరూపాన్ని తెలుసుకో. అంచేత విద్యాఫలం స్వాదనతో నివృత్తి. అజ్ఞాన హృదయ గ్రంథే వినాశో యద్వశేషత అనిచ్చోరి విషేఖిన్ను ప్రవృత్తే కారణ స్వత. అంచేత అజ్ఞాన హృదయ గ్రంథే, హృదయ గ్రంథి ఉంది, అది జ్ఞాన అజ్ఞానాలతో చిద్జడ గ్రంథి అంటారు. అది ముడి, ఆ ముడి ఊడిపోవాలి. అజ్ఞానం హృదయ గ్రంథి వినాశనం అవ్వాలి. అజ్ఞానే హృదయ గ్రంథే వినాశో యద్యేషత. ఈ రకంగా అజ్ఞాన హృదయ గ్రంథే వినాశో అనిచ్చోర్ విషయ కిన్ని ప్రవృత్తే కారణం స్వత. ఈ శ్లోకాన్ని వచ్చేవారని చెప్తున్నాం. ఇంతటి ముగించుకుందాం. అది ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మరి చక్కని విషయాలని తెలుసుకున్నా కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు దాకా చెప్పుకోవటం అనేటువంటిది ఒక ఎత్తు. ఇది కాదు, ఇది నువ్వు, ఇది కాదు, ఇది నువ్వు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాం. ఇది బోధ. ఏది నువ్వు కాదన్నామో, ఏది నువ్వన్నామో, నువ్వన్నా దాన్ని పట్టుకుని నువ్వు కాదన్నా దాన్ని సెపరేట్ చెయ్యాలి. అలా సెపరేట్ చేసి ఇప్పుడు మనం శరీరం మీద వస్త్రం ధరించామండి. ధరించినటువంటి వస్త్రం నువ్వు కాదన్నామని చెప్పి ఇచ్చి పాడేమంటున్నామా? దిగంబరంగా తిరగమంటున్నామా? నువ్వు కాదని తెలుసుకో అంతే. అంతేగాని నువ్వు కాదన్నాడు కదా నేను, అంతేగాని నీ గోచి పెట్టేదని గోచి కూడా పెట్టుకొని చాలా మంది అలవాటు చేస్తున్నారు కదా. అదే సిద్ధాంతం కాదు. శాస్త్రం చెప్పేది ఏంటంటే ఇది నువ్వు కాదు, ఇది నువ్వు తగిలించుకున్న వస్త్రం నీ శరీరానికి. అట్టి మాదిరి నీ స్వరూపం వేరు, నువ్వు తగిలించుకున్నటువంటి శరీరం వేరు. స్వరూపాన్ని తెలుసుకుని ఇది నేను కాదంటే నేను తగిలించుకున్న చుట్టుకున్న వస్త్రం లాంటిది అని తెలుసుకుని ఇది వేరు నేను వేరు అని తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానంలో ఏది నేనో దానిని తెలుసుకుని దాన్ని పట్టుకుని ఉండడం ధ్యానం. ధ్యానం వల్ల నివృత్తి. ఆలోచనలన్నీ అణిగిపోయిన తర్వాత మన స్వరూప సాక్షాత్కారం అయినప్పుడు కలిగినటువంటి శాంతి. ఆ శాంతి ఫలితం ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి బాధ అది మనకు కలగాలంటే దానికి సంబంధించినటువంటి సాధన చెయ్యాలి, చక్కగా అభ్యాసం చేయాలి. విన్నాం కనుక విన్నటువంటి దాన్ని అనుభవించాలి. అనిపించడానికి ఏం చేయాలి? చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా పొత్తు ఉండేటువంటి శ్వాసను చూస్తూ ఉండడమే సోహం భావ ధ్యానం. శ్వాస వస్తుంది వెళ్తుంది, అలా గమనిస్తూ ఉంటే శ్వాస మనసు ఆగిపోయినటువంటి స్థితిలో మన స్వస్వరూపం సాక్షాత్కారమైనటువంటి అనుభూతి, అదే నివృత్తి స్థితి. అప్పుడు హాయిగా సుఖంగా శాంతి ఏర్పడుతుందని ఇప్పుడు దాకా చెప్పెరిగినటువంటి శాంతి కలిగేదాకా హాయిగా కూర్చోండి. అనుభవపూర్వకంగా గుర్తించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా గురి పెట్టి కూర్చోండి. ఓం తత్